హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నాగాంజలి చిట్టి వ్లాగ్స్. ఈరోజు మా పిన్ని ఛానల్కి మేము అందరం వచ్చేసాం. ఈరోజు మేము చేసే రెసిపీ ఏంటంటే గ్రీన్ చికెన్లో కొంచెం గోంగూర యాడ్ చేసి మేము దానికి ఏం నేమ్ చేసినామంటే గ్రీన్ చికెన్ విత్ యాడెడ్ గోంగూర. ఈ రెసిపీని చూసేయండి. 1.5 kg చికెన్కి మనం ఇప్పుడు యాడ్ చేసుకునే ఇంగ్రీడియంట్స్: పెప్పర్ పౌడర్ ఒక 1 టేబుల్ స్పూన్, అండ్ కొంచెం అంటే మీకు స్పైస్కి తగ్గట్టు. దెన్ నిమ్మకాయలు వేయాలి. ఇది 1.5 kg కాబట్టి 1.5 నిమ్మకాయ వేసుకోవాలి. ఒకవేళ మీరు 1/2 kg అట్లా అనుకుంటే ఒక 1/2 లెమన్ స్క్వీజ్ చేసుకోవచ్చు. ఈ నిమ్మకాయలు వేసుకున్నాక దెన్ పెరిగేసుకోవాలి. ఇది నార్మల్ మనం ఎప్పుడు చేసుకునే చికెన్ లాగా వేసుకోకుండా లైక్ ఇవి మాత్రమే వేసుకుంటాం. అల్లము ఇవన్నీ వేసుకోము. 1.5 kg చికెన్కి సరిపడా కర్డ్ వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. దీంతో పాటు కొంచెం ఇది సాల్ట్ మిక్స్ చేసుకున్నాక టేస్ట్కి సరిపడా లైక్ పీసెస్కి పట్టేంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ మీకు చెప్పినట్టు ఇది రెగ్యులర్ చికెన్ లాగా మ్యారినేషన్ ఉండదు. దీనికి వేరే ప్రాసెస్ అన్నమాట. ఇది ఓన్లీ పెప్పర్, కర్డ్ అండ్ లెమన్ అండ్ సాల్ట్ అంతే. సో దీన్ని మనం ఒక 15 minutes మ్యారినేషన్కి పెట్టేసిన తర్వాత మీకు వేరే ఇంగ్రీడియంట్స్ చూపిస్తారు, వెట్ ఇంగ్రీడియంట్స్. దీంట్లోకి మనం వేసుకునే వెజిటేబుల్స్ వచ్చి ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, ఇది గోంగూర చికెన్ కాబట్టి గోంగూర, కొత్తిమీర అండ్ కాజూస్, ఇదంతా పేస్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఈ కర్రీలోకి వేసుకునే డ్రై స్పైసెస్ వచ్చి బిర్యానీ ఆకు అండ్ సాజీరా, ఇలాచీ, స్టార్ అనీస్, జాపత్రి, ఇంకా సినమన్ చెక్క, పెప్పర్, ఇంకా ఇవన్నీ వేసుకోవాలన్నమాట సరిపడా. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని దెన్ మీకు ఇందాక చెప్పాను కదా, ఇందాక వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్, గోంగూరని సపరేట్గా పేస్ట్ చేసుకోవాలి. దెన్ పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ కాజూస్ 15 minutes ముందు నానబెట్టుకున్నాం కదా, ఆ కాజూస్ కూడా వేసి కొంచెం అది సపరేట్గా పేస్ట్ చేసుకోవాలి. మనం కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని దెన్ గోంగూరని వేసుకోవాలి. మీకు చెప్పాను కదా, గోంగూరని ఫస్ట్ మనం ఫ్రై చేసుకోవాలి, లేక పచ్చి వాసన పోయేటట్టు. ఇంకా పచ్చిమిర్చి కూడా గోంగూర వేసుకున్నాక మనం కొన్ని గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవాలి, పచ్చిమిర్చి. మూత పెట్టండి, కొంచెంసేపు అది మగ్గుతుంది. ఇప్పుడు ఇది కొంచెం మగ్గింది కాబట్టి పసుపు యాడ్ చేసుకున్నాం. లిటిల్ పసుపు, ఇప్పుడు మనం ఇంకొక పేస్ట్ రెడీ చేసుకోవాలి. గ్రీన్ చికెన్ అంటే గోంగూర చికెన్కి పుదీనా, తర్వాత కొంచెమే మెంతి కూర, ఈ కొంచెం మెంతి కూర,
ఇంకా కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 5 to 6. ఇంకా కొంచెం కొత్తిమీర. మంచి టేస్ట్ వస్తుంది కొత్తిమీర వేస్తే, అండ్ మీకు గ్రేవీ కూడా మంచిగా వస్తుంది. అండ్ అవి ఒక్కసారి తిప్పినాక గ్రైండ్ చేసుకున్నాక ఈ కాజూస్, మనం నానబెట్టుకున్న కాజూస్ కూడా వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్నాం. కొంచెం కోర్స్ గ్రైండ్ చేసుకున్నాక ఈ కాజూస్ని కూడా యాడ్ చేసుకోండి. నానబెట్టుకున్న కాజూస్, జీడిపప్పు. మనం కాజు వేసాక ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పేస్ట్. ఇప్పుడు ఈ మనం గోంగూరని మిర్చిని కొంచెం ఫ్రై చేసుకున్నాం కదా పసుపులో, దీన్ని తీసుకొని కొంచెం చల్లగైనాక దీన్ని కూడా పేస్ట్ లాగా చేసుకున్నాం. ఇప్పుడు మగ్గిన పచ్చిమిర్చి గోంగూరని చల్లార పెట్టుకొని దీన్ని కూడా పేస్ట్ చేసుకున్నాం. ఇందులో ఇప్పుడు ఆయిల్ పోసుకుంటున్నాము. అది ఇందాక గోంగూర ఎంచుకున్నాం కదా, అది కొంచెం వేసి సరిపడా ఆయిల్ వేసుకుందాం. నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాక కొంచెం హీట్ అయినాక ఈ హోల్ గరం మసాలా, డ్రై స్పైసెస్ అన్నీ వేసుకుందాం. బిర్యానీ ఆకు, ఇంకా మొత్తం స్పైసెస్ అన్నీ వేసుకుందాం, ఇందాక మీకు చెప్పిన స్పైసెస్. దీంట్లోకి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని వేద్దాం. ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాక దెన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేసుకున్నాము. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఆనియన్స్, అప్పుడే బాగుంటుంది. ఈ మాత్రం మగ్గినాక ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం సరిపడా. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకుందాం, అప్పుడే కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒక 1.5 స్పూన్. మంచిగా ఇది నూనెలో గోలాలి, అప్పుడే దీన్ని పచ్చివాసన పోతుంది, మంచిగా ఉంటుంది. కొంచెం మంచిగా ఇది నూనెలా గోలాలి. ఇందాక గోంగూర ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాము. ఇప్పుడు కర్రీలో ఇది గ్రీన్ చికెన్, యాక్చువల్లీ గ్రీన్ చికెనే, ఏంటంటే మనం గోంగూర యాడ్ చేసుకుంటున్నాం, అందుకే గోంగూర చికెన్ అన్న. ఇందులో గ్రీన్ చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అస్సలు వేసుకోము, అందుకనే ఇది కొంచెం కలర్ రావడం కోసం పసుపు కొంచెం వేసుకుందాం, అండ్ ఆల్సో ఫ్లేవర్ కోసం కూడా. చూడండి మంచి కలర్ వస్తుంది పసుపు వేయగానే. అండ్ నాన్ వెజ్లో పసుపు పక్కా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు నెక్స్ట్ మ్యారినేట్ చేసుకున్న చికెన్, అదే మనం పెప్పర్, పెరుగు, లెమన్ వేసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేద్దాం. ఇప్పుడు మీరు చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి అదంతా బయటికి వచ్చినాక దెన్ ఆ పేస్ట్ని కూడా వేసేసుకుందాం. మంచిగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు చికెన్ ఇట్లా వాటర్ అంతా బయటికి వచ్చేసినాయి. ఇదేనండి ఈ టైంలో లైక్ ఇది ఇంకా ఇంకొంచెం వాటర్ పోనిద్దాం. దెన్ ఆ పేస్ట్ని వేసేసుకుందాం, మిక్సీ చేసిన పేస్ట్ని. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసేద్దాం. గోంగూర, పుదీనా అన్నీ మిక్స్డ్ పేస్ట్, కాజూస్ ఇవన్నీ వేసిన పేస్ట్. ఇప్పుడు కొంచెం వాటర్ కూడా వేసుకుందాం ఆ పేస్ట్లోదే. అండ్ మీరు మొత్తం చూస్తే మనం సాల్ట్ వేసుకోలేదు అసలు కర్రీలో, ఎందుకంటే మ్యారినేషన్లో వేసినాము అండ్ ఆ గ్రేవీ చేసేటప్పుడు కూడా వేసినాము ఆ పేస్ట్లో కూడా. సో మనం చూసుకొని అప్పుడు ఇంకా సరిపడా లైక్ ఇంకా పడుతుంది అన్నప్పుడు వేసుకుందాం సాల్ట్ని. అండ్ మీకు చెప్పిన ఇది గ్రీన్ చికెన్ కాబట్టి దీంట్లో అసలు రెడ్ చిల్లీ పౌడర్ అనేది వెయ్యము. మూట పెట్టుకొని మగ్గిద్దాం. మ్యాంగో మన చెట్టు ఇదిగోండి, అవి మగ్గేసరికి ఆకలి అవుతుంది మరి వాసనకే నాకు. స్మెల్ అయితే అదుర్స్ కదా. నువ్వు తింటావా? తింటా. మన మామిడికాయ కూడా అదుర్స్. బెంగన్పల్లి కాదు కాదు తోతాపరి. కోతపరి క్రేజీ అంటే స్వీట్. చలో తిందా. ఇప్పుడు మనకి ఆయిల్ తేలింది కదా, అంటే అన్నీ కరెక్ట్ పడ్డట్టు ఆయిల్ తేలితే ఇప్పుడు మనం గరం మసాలా వేసుకుందాం, ఇంట్లో ప్రిపేర్ చేసింది. ఆహా ఎమ్మి ఎమ్మి అనిపిస్తుంది, వేసేసేయాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మన కర్రీ ఎండ్కి వచ్చేసింది. జస్ట్ కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకుంటే ఖతం. మీకు నోరు ఊరుతుండొచ్చు, మీరు కూడా చేసుకొని కుమ్మేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నాగాంజలి చిట్టి వ్లాగ్స్ అండ్ సపోర్ట్ మై పిన్ని.